గతంలో తెలుగుదేశం హయాంలో అభివృద్ధి చూశారని, ఇప్పుడు కూడా చూస్తున్నారని, వార్డులో అభివృద్ధి అనేది తెలుగుదేశం హయాంలోనే జరిగిందని వాస్తవమని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్పష్టం చేశారు. స్థానిక 46వ డివిజన్ టీచర్స్ కాలనీలో 16 లక్షలతో సీసీ డ్రైనేజీ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. వెంకటాపురం రామాలయం వద్ద విద్యుత్ లో వోల్టేజీ సమస్య పరిష్కారానికి ఒక ట్రాన్స్ఫార్మర్స్ ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ అవగాహన కల నాయకత్వం ఇక్కడ ఉండడమే అభివృద్ధికి కారణమన్నారు. కూటమి పరంగా మరింత బలంగా ఉన్నామన్నారు. ఇప్పుడు 16 లక్షలు పనులే కాకుండా మరో 50 లక్షల పనులు టెండర్ ప్రక్రియలో ఉన్నాయని, త్వరలో అవి కూడా మొదలవుతాయని తెలిపారు. టీడీపీ నాయకులు కాశీ నవీన్ కుమార్, మోగమాటి సత్యనారాయణ, అగురు ధనరాజ్, తురకల నిర్మల, మండల రవి, పిడిమి ప్రకాష్, కేబుల్ మురళి, సంతక లక్ష్మణరావు, మండల నాయుడు, జాకీ, బూరా రమణ, బూరా కల్పన, కవులూరి వెంకట్రావు, కార్పొరేషన్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. ఈ రెండు ఇప్పుడు మనం చేస్తున్నాం. ఇదేంటి 46వ వార్డులో టీచర్స్ కాలనీ మొదట వీధి, అలాగే ఎన్టీఆర్ స్టాచ్యూ ఏదైతే బెట్టి కాన్వెంట్ పక్కన ఆనుకున్న వీధి, ఈ రెండు వీధుల్లో రోడ్స్ డ్రైన్స్కి శంకుస్థాపన చేయడం జరిగింది సుమారు 16 లక్షలతో. ఇది రాజమండ్రి సిటీ నియోజకవర్గంలోని 46వ వార్డు. 46వ వార్డులో అభివృద్ధి కార్యక్రమాలు మీరు చూసినట్లయితే గతంలో తెలుగుదేశం హయాంలోనే చేశాం, ఇప్పుడు కూడా తెలుగుదేశం హయాంలోనే జరుగుతూ ఉన్నాయి. ఇది వాస్తవం. ఎందుకు జరుగుతున్నాయంటే అవగాహన కలిగిన నాయకత్వం ఇక్కడ ఉంది. ఇక్కడ ఏదైతే 46వ వార్డులో ఇప్పుడు కూటమి పరంగా మరింత బలంగా ఉన్నాం. అవగాహన కలిగిన నాయకత్వం ఉండడం వల్ల ప్రజలకి ఏది కావాలి, ఏం చేస్తే ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెరుగుతాయి, ఈ యొక్క అంశాలపైన అవగాహన కలిగి ప్రతిదీ కూడా ఎక్కడ అవసరం అక్కడ చేస్తూ ఉన్నాం. ఈ 16 లక్షలు కాకుండా ఇప్పుడే అధికారులు నా దృష్టికి తీసుకురావడం జరిగింది. మరొక 50 లక్షల పనులు కూడా టెండర్ స్టేజ్లో ఉన్నాయి. ఒక 15 రోజుల్లో ఆ 50 లక్షలతో కూడా పనులు పూర్తి చేసుకోబోతా ఉన్నాం.